అయిన మా దేవ, నీకు వందనము చెల్లిస్తూ ఉంటున్నాం. మా రక్షకుడు దేవుడు ప్రేమించి జ్ఞాపకం చేసుకొని నైనా వెతికి రక్షించుకున్నందుకై నీకు వందనము చెల్లిస్తుంటున్నాం. మీ అపారమైన ప్రేమ, కృప, కనికరము మా పట్ల చూపించి యోగ్యులమైన మమ్మల్ని మీరు రక్షించుకున్నందుకై నీకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభువా, నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుట కొరకై ప్రభువా, నీ బిడ్డలమైన మమ్మల్ని మీరు సమకూరుస్తున్న విధానం కొరకై నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. సార్వత్రిక సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ నీ నామమును చేరి ఆరాధిస్తున్నారు వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన మా తండ్రి, తోడుగా ఉండి సహాయం చేయం. ఎక్కడ నీ దాసులు మా ప్రభువా మరి నీ వాక్యం నిమిత్తమై తండ్రి నీ వాక్యం అందించడానికి కొరకు వెళ్తున్న నీ దాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, కృప చూపించం. ఆరాధించే బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నాయనా, కృప చూపించం. వందనము చెల్లిస్తుంటున్నాం. మాకు ఇచ్చిన వాతావరణం బట్టి నీకు వందనములు. ప్రభువా, ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరంను మీరు జ్ఞాపకం చేసుకుని నీ యొక్క సన్నిధిని మాతో ఉంచండి. ఇప్పుడు పాటల ద్వారా, వాక్యం ద్వారా అన్ని విధాలుగా నిన్ను గణపరచుటకు సహాయం చేయండి. నాయన, వాయిద్యములు వాయిస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. నీ యొక్క మెల్లైన స్వరాన్ని వినిపించేయండి. అమూల్యమైన రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాం. అయోగ్యనసలు చాటును మరుగు చేయం. తండ్రి, వందనము చెల్లిస్తూ ఈ సమయాన్ని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పు. నీవే నీ సన్నిధి మాతో నుంచి నీ సన్నిధానంలో మాకు తృప్తి కలుగు చేస్తూ రావాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వందనం చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 170 అంటే ప్రణుతింతుము మా యెహోవా. కొత్త పుస్తకంలో 172 కొత్త పుస్తకం, పాత పుస్తకం 170. ప్రణుతింతుము మా యెహోవా. ప్రణుతింతుము మా యెహోవా, పరిపూర్ణ మహిమా ప్రభావా. ప్రబలన్నీ రక్షణ మా విభవా, ప్రబలన్నీ రక్షణ మా విభవా. నేను నిదురబోయి మేలు పొందును, నేను నిదురబోయి మేలు పొందును. నా పైన 10,000 మోహరించినను, నా పైన 10,000 మోహరించినను. నేనెన్నడూ వెరువబోను, నేనెన్నడూ వెరువబోను. ప్రణుతింతుము మా యెహోవా, పరిపూర్ణ మహిమా ప్రభావా. ప్రబలన్నీ రక్షణ మా విభవా, ప్రబలన్నీ రక్షణ మా విభవా. నా మీదికి లేచి బాధించువారు, నా మీదికి లేచి బాధించువారు. వానికి రక్షణ లేదను వారు, వానికి రక్షణ లేదను వారు. వేలాదిగా నిలిచినారు,
తింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలన్ని రక్షణ మా విభవా ప్రబలన్ని రక్షణ మా విభవా రక్షణ నీ చూట మన యెహోవాది రక్షణ నీ చూట మన యెహోవాది రారాజు ప్రజలకు ఆశీర్వాదం రారాజు ప్రజలకు ఆశీర్వాదం రంజిల్లు నీ ధరణియందు రంజిల్లు నీ ధరణియందు నన్ను తింటుము మా యెహోవా పరిపూర్ణమైన ప్రభావా ప్రబలన్ని రక్షణ మా విభవా ప్రబలన్ని రక్షణ మా విభవా నీ అంద చందాల మోము మెరిసింది నీ అంద చందాల మోము మెరిసింది నీ మాటలమృత దారాలొలికింది నీ మాటలమృత దారాలొలికింది నిన్నే ప్రేమించి పూజింతును నిన్నే ప్రేమించి పూజింతును నన్ను తింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలన్ని రక్షణ మా విభవా ప్రబలన్ని రక్షణ మా విభవా పాట సంఖ్య 245 కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పింతును కృతజ్ఞత 213 కొత్త పుస్తకంలో 213 తల వంచి నాదు జీవము అర్పింతును లేదిగా నేయి వీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయముల్ దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయముల్ దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చింతనే దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చింతనే కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పింతును లేదిగా నీవి అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు ఆకర్షించి
లోకాశలన్నీ లోకమహిమా నటగించు ఆకర్షించి లోకాశలన్నీ లోకమహిమా నటగించు కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమాకై నిక్కముగా యాచింతును కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమాకై నిక్కముగా యాచింతును కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పింతును లేదేయిక నెయ్యి వీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు కరముగా నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పింతును లేదేయిక నెయ్యి వీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు లోకముకై జీవించనింకా నీ కొరకై జీవింతును లోకముకై జీవించనింకా నీ కొరకై జీవింతును నీ కర్పింపన్ నేవేను దీన్ నీ కొద్దినా జీవితము నీ కర్పింపన్ నేవేను దీన్ ఈ కొద్దినా జీవితము కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పింతును ఇక నెయ్యి వీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించి పాపములకై ఎంతో నేను చూచుండి చింతించితి గత పాపములకై ఎంతో నేను చూచుండి కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పింతును లేదేయిక నెయ్యి వీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. పాట సంఖ్య 246. నా కొరకై అన్నీ చేసేను యేసు, నాకు ఇలా భయం లేదు ఈ లోకంలో.
కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించును. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించును. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, క్షామమందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఏలియాను ఆశీర్వాదించెను. క్షామమందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఏలియాను ఆశీర్వాదించెను. క్షామం తీరే వరకు ఆ విధవరాలి, క్షామం తీరే వరకు ఆ విధవరాలి, ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు. ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, ఇంకా భయం. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటను కోయవు. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటను కోయవు. వాటిని పోషించునట్టి పరమపిత, వాటిని పోషించినట్టి పరమపిత, మమ్ము అనుదిన అద్భుతంగా నడుపును. మమ్ము అనుదిన అద్భుతంగా నడుపును. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. ధరింతుమని చింతపడకు, అడవి పుష్పములను తెరి చూడు. ఏమి ధరింతుమని చింతపడకు, అడవి పుష్పములను తెరి చూడు. అడవి పుష్పముల ప్రభు అలంకరింప, అడవి పువ్వుల ప్రభు అలంకరింప, కానీ నిశ్చయముగా మమ్ము అలంకరించు. కానీ నిశ్చయముగా అలంకరించు. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయం. రేపటి దినము గూర్చి చింతపడకు, అప్పుడేసు నాకుండా భయమెందుకు. రేపటి దినము గూర్చి చింతపడకు, అప్పుడేసు నాకుండా భయమెందుకు. రేపు దాని సంగతులనందే చింతించు, రేపు దాని సంగతులనదే చింతించు. ఏ నా
నాటి కీడు ఆనాటికే పగలును, ఏ నాటి కీడు ఆనాటికే ఇలా చాలును. నా కొరకే అన్నీ చేసెను యేసు, నాకింక భయము లేదు లోకము. నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకింక భయము లేదు లోకము. ఆశీర్వాదించెడు యేసు అరణ్యములో, పోషించెను బంధువులను. ఆశీర్వాదించెడు యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్, తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్. యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై, యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై. నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకింక భయము లేదు లోకము. నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకింక భయము లేదు లోకము. నా కొరకై అన్నీ చేసినందులకు, నా కొరకై అన్నీ చేసినందులకు, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్. నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకింక భయము లేదు లోకము. నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకింక భయము లేదు లోకము. దేవుని వాక్యంను చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 96వ అధ్యాయము, కీర్తనలు 96 మొదటి నుండి ఆఖరి వరకు మనం మార్చి చదువుకుందాం. కీర్తనలు 96వ అధ్యాయము. యెహోవా మీద కృత కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములై, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములను యెహోవాకు చెల్లించుడి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక,
సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. బోర్జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయం బట్టి లోకమునకు, తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు నాయన మమ్మల్ని ప్రేమించి మీరు మాకిచ్చిన నీ సన్నిధిని బట్టి, ఆరాధన కొరకై మీరు ఇచ్చిన మరి పాటలను బట్టి, అన్నిటి బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాం. సమయంలో ప్రభువా చదవబడిన లేఖన భాగముల ద్వారా మాతో మీరు మాట్లాడుతురండి. ప్రభువా కృప చూపించు. ఎంత గొప్ప దేవుడువో తండ్రి, నిన్ను వర్ణించుటకు, నిన్ను ప్రభువా ఎత్తిపట్టుటకు మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. నీకు వందనాలు. ఈ సమయంలో నన్ను శిలువ చాటును మరుగు చేయండి. వచ్చిన నీ బిడ్డలను బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని వందనము చెల్లిస్తూ ఘనమైన ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు తన యొక్క శాశ్వత ప్రేమను మన పట్ల చూపించి మనల్ని రక్షించుకున్న ఆ గొప్ప ప్రేమను మనము జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించుట కొరకై మనం సజీవ లెక్కల్లో చేరి ఉంటున్నాం. అందుకనే మరి 96లో అంటాడు, యెహోవా మీద కృత కీర్తన పాడుడి, సర్వజనులారా యెహోవా మీద పాడుడి. ఎందుకు ఆయన మీద మరి కృత కీర్తన, మరి మనము ఆయనను ఘనపరచటము. 2వ వచనం అంటాడు, యెహోవా మీద పాడి ఆయన నామమును స్తుతించుడి. ఎందుకు ఆయన స్తుతించాలంటే ఆయన ఎంతటి గొప్ప దేవుడు అనేది మనము ఎరిగిన వారంగా ఉండాలి. 4వ వచనం అంటాడు, యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. ఈ లోకంలో ఎంతో గొప్ప మహానీయుడిగా, మహాత్మ గలవాడుగా ఆయన ఉన్నాడు. ఈ లోకంలో ఎవరికి కూడా అంతగా మరి స్తోత్ర గానములు లేకపోతే పూజ సమస్తమును కూడా ఈ లోకంలో ఎవరికి కూడా చెందనంతగా ఆయనకు మాత్రమే చెందేటువంటి వారినిగా దేవుడు మరి ఆ రీతిగా పొగడబడుతూ ఉంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన మహాత్యం గలవాడు, దేవతల కంటే ఆయన పూజనీయుడు. ఆ తర్వాత 5వ వచనం అంటాడు, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. దేవుడు ఏం చేశాడు? యెహోవా ఆకాశం విశాలమును సృజించినవాడు. మన దేవుడు ఎవరంటే, ఎవరైనా మనల్ని అడిగినా కూడా మీ దేవునికి ఉన్న గొప్పతనం ఏంటి అని అంటే, ఆయనే సృష్టికర్త. ఆయన ఏం చేశాడు? భూమి ఆకాశములను మరి సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన గొప్ప దేవుడు. ఆ దేవుణ్ణి మనము మరి గుర్తించి ఆయన ఆరాధించడం అనేది చాలా మరి ప్రాముఖ్యం. అందుకని కీర్తనలు 33లో ఒక మాట అంటాడు చూడండి. కీర్తనలు 33వ అధ్యాయము, కీర్తనలు 33 12వ వచనం ఏమంటాడు? యెహోవా యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు అంటున్నారు. ఎవరికైతే ఈయన దేవుడుగా చేయబడ్డాడో, ఎవరైతే నిజముగా ఆయన దేవుడని మనము
తెలుసుకొని ఆరాధిస్తున్నామో మనమందరం కూడా ఎవరమాట ధన్యులం. ధన్యులే ఇట్లా ఈ రీతిగా ఎరిగినటువంటి వారే ధన్యులు. ఇక కొంతమంది రకరకాలైనటువంటి మూర్ఖ స్వభావంతో జీవిస్తూ ఉండే ప్రజలు చాలామంది ఉన్నారు. కానీ వారు చేసేటువంటిది ఏంటంటే, మనము 96:5లో చూచినట్టుగా జనముల దేవతలందరూ వట్టి విగ్రహం. వారైతే కేవలం వట్టి విగ్రహం. కానీ మనమైతే ఏమైనాము, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయన ఆకాశమును భూమిని ఆయనే మరి సృష్టించినటువంటి దేవుడు అనేది మనము ఎరిగి ఉండడానికి కొరకే దేవుడు మనల్ని ఆయన ఏం చేశాడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనములలో మధ్యలో ఒక మాట ఉంది. అంటే జగత్తు పునాది అని కనిపించిందా? జగత్తు పునాది వేయబడక మునిపే. అందరికి కనబడింది అది ఆ మాట. జగత్ పునాది వేయబడక మునిపే చాలు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏం చేశాడండి, ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకున్న వారిని ఉద్దేశించి ఏమంటున్నంటే, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఈ దేవుడు మనల్ని ఏర్పరచుకొనకపోతే మనం ఈ లోకంలో మరి ఈ లోకం నశించిపోయేటువంటి వారంగా మనము ఉందుము. కారణం ఏంటంటే, మరి ఏర్పరచుకున్నటువంటి ఈ బిడ్డలు ఏ రీతిగా ఉన్నారండి. దేవుడు ఏర్పరచుకున్న దానిలో ఒక గొప్ప అర్థం ఉంది చూడండి. అదే ఎఫెసీ 1:4 నుండి. ఎట్లనగా చాలు. ఇక్కడ ఏమంటున్నాడు, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుట కొరకై. ఎవరికి కుమారులముగా? దేవునికి కుమారులముగా స్వీకరించుట కొరకై. మనకు ఎవరి ద్వారా మనం స్వీకరించబడుతున్నాము? యేసుక్రీస్తు ద్వారా మనము స్వీకరించబడ్డాం. అందుకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండవాలని. దేవుని దగ్గరికి దేవుని కుమారులుగా కావాలి అంటే, దేవుని బిడ్డలుగా ఉండాలంటే, దేవుడు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు. నేను పరిశుద్ధుడను అంటాడు కదా. పేతురు రాసిన పత్రిక, పేతురు మొదటి అధ్యాయము 14 వచ్చింది, చదవండి. చాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి కదా. దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. దేవునిలో ఏముందండి? దేవుడు అంటే జీవము కలిగినటువంటి వాడు. దేవునిలో ఏముంది? జీవం ఉంది. దేవుడు ఆయన మన ప్రతి అలజడిని వాటన్నిటినీ కూడా ఆయన చూచి గమనించేటువంటి దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు. కాబట్టి నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలనని ఆయన ఆశ కలిగి ఏం చేశాడంటే తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు.
అందు నిమిత్తము ఏం చేసిండంటే, మరి దేవుని దగ్గరికి దేవుని కుమారులనుగా మనం స్వీకరించాలంటే మనకు ముందు కావలసింది ఏంటండి? పరిశుద్ధత. ముందు మనకు కావాల్సింది ఏంటి? పరిశుద్ధత కావాలి. ఎఫెసీలో మనం చూసిన రీతిగా. తర్వాత ఏం కావాలి? నిర్దోషులుగా ఉండాలి. నిర్దోషులుగా, పాపము లేనివారుగా, నిర్దోషులుగా ఉండాలి. ఇలా ఉండడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తమును మన కొరకై దారపోసి ఆయన మనల్ని మరి పవిత్రపరిచినాడు. మనలో మరి అపవిత్రత ఉంది కదా, నమ్ముతారా? మనలో అపవిత్రత ఉందని. పరిశుద్ధులముగా చేయబడాలి. ఎక్కడ చేయబడతాము, ఎక్కడ అపవిత్రత ఉంది అనేది మనము దేవుని వాక్యం ద్వారా మరి గ్రహించాలి. చూడండి, మనము మీరు అపవిత్రులై ఉన్నారు అని అంటాడు కదా కదా అపవిత్రులై ఉన్నారు అంటే మనము అపవిత్రత అనేది ఎక్కడుందండి? మనలో అపవిత్రత మార్క్స్ వార్త 7వ అధ్యాయము, మార్క్స్ వార్త 7వ అధ్యాయము, మార్క్స్ వార్త 7:21 వచనము. లోపల నుండి చాలు. ఈ మనుషుడు అపవిత్రుడుగా ఉన్నాడు. అపవిత్రుడుగా చాలా సోగ్గా తయారు కావచ్చు, దేవతలాగా కావచ్చు, దేవునిలాగా కూడా కావచ్చు, లేకపోతే నెలకు 1,00,000 2,00,000 సంపాదించవచ్చు. కానీ ఈ మనిషిని లోపల నుండి ఏమొస్తున్నాయట? మరి ఈ చెడిపోయినటువంటి ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండి వస్తున్నవి. ఈ చెడ్డవి ఎక్కడున్నాయండి? మన హృదయంలో ఉన్నాయి. అందుకు మనుష్యుడు దేవుని దృష్టిలో అపవిత్రుడై ఉన్నాడు. ఈ చెడ్డవన్నీ లెక్క చూస్తే 13 ఉన్నాయండి. ఈ చెడ్డవన్నీ కూడా ఎన్ని ఉన్నాయట? 13 ఉన్నాయి. ఈ 13 చెడ్డ వాటిని తొలగించడానికి ఈ లోకంలో ఏ సాధనం లేదు, ఏది కూడా లేదు. మన భక్తి, వేషాలు, మర్యాదలు ఇవన్నీ కూడా సరిపోదు. అందుకనే దేవుడే స్వయాన తన ఈ లోకానికి మరి వచ్చి తన యొక్క ప్రశస్తమైనటువంటి ఆయన రక్తమును మరి దారపోసి, అందుకనే మనం తరచుగా ధ్యానం చేస్తాం. ఏంటది? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఏమని చదువుతాము? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రునిగా చేయును. అర్థమైందండి? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయును. దేవునికి ఆరాధించుట కొరకై, దేవుని గణపరచుట కొరకై, మరి దేవుని బిడ్డలంగా మనము కాకుండా ఉండి ఆయన ఆరాధించడం అనేది చాలా కష్టం. కారణం ఏంటంటే మనము అపవిత్రులమై ఉన్నాం. ఈ లోకంలో భయంకరమైనటువంటి పాపముల చేత ఉన్నాం. ఇట్టి మనుషుడు వాడెంతటి వాడైనా కూడా ఎలాంటి వాడిని దేవుని దృష్టిలో? అపవిత్రుడు. ఈ చెడ్డవన్నీ మన లోపల ఉంటున్నాయి. వాడు అపవిత్రుడిగా చేయబడ్డాడు. అపవిత్రులు దేవుని సన్నిధిలో ఆరాధించడము బహు కష్టం. అందుకనే ఇక్కడ ఏమన్నాడు? 96వ కీర్తనలో దేవుడు మనల్ని తన రక్తం ఇచ్చి కొని ఇప్పుడు ఆయన ఆరాధించుట కొరకై మరి చూడండి 96వ కీర్తనలో అని ఏమన్నాడు? 8వ వచనం నుండి చూద్దాం.
యెహోవా నామమునకు తగిన మహిమ చెల్లించాలి. ఆ, 9. ఉమ్, ఉమ్. చాలు. దేంతో ఆయన సన్నిధికి వచ్చి నమస్కారము, ఆయన ఆరాధించాలట. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయాలి. అపవిత్రత ఎక్కడ ఉందండి? హృదయం లోపల ఉంది అపవిత్రత. మరి ఇక్కడ పరిశుద్ధ అలంకారములు ధరించుకోవాలి అని చెప్పాడు కదా. మరి పరిశుద్ధ అలంకారములు ఏంటి అవి? కొలస్సీలు రాసిన పత్రిక, కొలస్సీ 3వ అధ్యాయము, కొలస్సీ 3వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటున్నాడు? మనము ఎవరి చేత ఏర్పరచబడినాము? దేవుని చేత ఏర్పరచబడినారు. ఏర్పరచబడిన వారిలో దేవుడు ఏమి ఇస్తున్నాడు చూడండి, పరిశుద్ధులు. మనమందరం దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఎవరట? పరిశుద్ధులు. ఏదో బల్మీకి సంఘానికి రావడము, లేకపోతే సంఘ సభ్యత్వము, లేకపోతే ఇంకేవేవో మనం కలిగి ఉంటే మాత్రం పరిశుద్ధులం కాం. అలాగే దేవుడు ఏర్పరచుకోడు. దేవుడు ఆయన ఏర్పరచుకునే విధానం ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన మనల్ని అయితే చూపించాడు. నీ హృదయంలో నుండి ఈ చెడ్డవన్నీ వస్తున్నాయి కాబట్టి దేవుని దృష్టిలో నువ్వు ఎవరవు? అపవిత్రుడవు. కాబట్టి అపవిత్రత అంతా కూడా తీసివేయడానికి కొరకై యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుట కొరకై నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన పరిశుద్ధమైన రక్తమును చిందించి ఆయన మనల్ని ఏం చేశాడండి? పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధులుగా. ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి మనం పరిశుద్ధులుగా చేశాడు. ఈ పరిశుద్ధులైన వారు ఇప్పుడు అక్కడ లోపల ఉన్నాయి కదా, ఏంటి? పాపం అంతా లోపల ఉన్నాయి, 13 అన్నీ. ఇప్పుడు మరి యేసుప్రభు బిడ్డలుగా ఉన్న వారికి ఏం కావాలి చూడండి. ఇప్పుడు చదవండి 12. చాలు. మీరేం కావాలండి? జాలిగల మనస్సు. ఇంకా గలతీలో చూస్తే మనం 5వ అధ్యాయంలో కూడా లోపల ఉండేటి చాలా ఉన్నాయి. అక్కడ లోపల గలతీ 5లో ఉంటుంది. లోపల ఉండేటి ఎన్ని ఉన్నాయండి? ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ కూడా గలతీలో కూడా చాలా ఉన్నాయి. గలతీలో మనము 5వ అధ్యాయం 19లో చూస్తే అక్కడ శరీర సంబంధమైన పాపములు లోపల ఉండేటి అక్కడ ఎన్ని ఉన్నాయంటే ఒక 15 ఉన్నాయండి. అక్కడ అర్థమైందా? ఒక 15 ఉన్నాయి. 15 ప్లస్ అవన్నీ 13 ఎంతైనాయి? మొత్తం 28 ఇందులో ఉన్నాయి. అందులో 28 ఉన్నాయి. ఇంకా బైబిల్లో ఇలా ఎత్తి చూపిస్తే చాలా ఉంటాయి. అక్కడ ఏమంటుండంటే యేసుప్రభు నమ్మినటువంటి బిడ్డలకు ఏం కావాలి? మొట్టమొదటిగా జాలి కలిగిన మనసు కావాలి. ఇప్పుడు గలతీలు 5:19లో మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంది. 20వ వచనంలో క్రోధములు, కక్షలు. అక్కడ ఏముందండి? క్రోధములు, కక్షలు, క్రోధములు ఉన్నవాడికి ఈ జాలిగల మనస్సు ఎంత దూరం ఉంటుందండి? క్రోధములు, కక్షలు ఉన్న మనసుకు ఈ జాలిగల మనసు ఎంత దూరం ఉంటుంది కదా? చాలా దూరం ఉంటుంది. అయితే యేసుప్రభు వచ్చింది ఎందుకంటే, యేసుప్రభు నన్ను రక్షకునిగా తన కుమారునిగా కుమార్తెగా ఎందుకు చేసుకున్నాడంటే, మీరు దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులు. అక్కడ ఏమన్నాడు? పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఎక్కడికి రావాలి? దేవుని ఆరాధించట కొరకే, నమస్కరించట కొరకే మీరు రావాలి అన్నాడు. ఇప్పుడు దేవుని ధరించుకొని రావడం అంటే ఏం కావాలి మీకు? జాలిగల మనస్సు, దయాలుత్వము, దయ.
తర్వాత ఏం కావాలండి? వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును. వీటిని ఏం చేయాలట? మనము ధరించుకొని ఆరాధించడానికి కొరకై మనం దేవుని దగ్గరికి వెళ్ళాలట. అర్థమైందా? ఏదైనా ఫంక్షన్ వచ్చినా లేకపోతే దేవుని సన్నిధికి ఇక్కడ వచ్చినా కూడా మనకున్న వాటిని లోపల నుండి తీసి, అంటే అల్మార్లో ఎక్కడైనా తీసి మనం ధరించుకొని పోతున్నామంటే, నువ్వు అనుకుంటావు చాలా స్టైల్గా నువ్వు తయారైపోయావు అన్నీ వేసుకొని, కానీ నీలో అవన్నిటి ద్వారా ఏం కనబడదు తెలుసా? నీలో దీనత్వము, నీలో పవిత్రత అసలే ఉండదు అనుకో. ఆ తర్వాత దీర్ఘశాంతం కనబడదు, అక్కడ అహం కనబడుతుంది. నాకున్నది చూసావు, నేను ఎంత వేసుకొని వచ్చినా, నేను ఎలాంటిది కట్టుకొని వచ్చినా అన్నటువంటి అహం, ఒక గర్వము, ఇవి కనబడుతుంటాయి. అందుకనే దేవుడు ఏం చేసిండంటే వీటన్నిటిలో నుండి నిన్ను నన్ను మరి దేవుని ఆరాధించే బిడ్డగా వీటిని ధరించుకొని మీరు ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించాలని కోరుతూ ఉంటున్నాడు. పరిశుద్ధ అలంకారంలో ఏం చేసుకోమన్నాడు? ఇక్కడ 96లో పరిశుద్ధ అలంకారంలో ఏం చేసుకోమన్నాడు? అక్కడ నుండి దాటొచ్చారా? గలతీలకు వెళ్ళిపోయారా? అక్కడక్కడ పోయారా? ఫింగర్స్ పెట్టుకోండి. అక్కడ ధరించుకోండి అన్నాడు. మనం ఏం చేసుకోవాలండి? ధరించుకోవాలి. అవి ధరించుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనము ఆయనను ఆరాధించి నమస్కరించేటువంటి వారముగా ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. అందుకొరకే నిన్ను నన్ను మరి రక్షించుకున్నాడు, తన బిడ్డగా చేసుకున్నాడు. అందుకని గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, గలతీ 2వ అధ్యాయం అపొస్తలుడైన పౌలు ఏమంటాడు? 20వ వచనం, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాను. నేను క్రీస్తు కూడా ఏమై ఉన్నానండి? సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాను. ఇప్పుడు ఎవరు మన యందు జీవించాలట? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందుల విశ్వాసం వలన జీవించుచున్నాను అని మనం ఇప్పుడు రోజు ఎలా జీవిస్తున్నామంటే ఇట్లా అని చెప్పాలి. ఇప్పుడు నేను క్రీస్తులో ఉండి క్రీస్తునందు నేను జీవిస్తూ ఉన్నాను. కాబట్టి క్రీస్తులో ఉన్న నేను మరి అన్ని వేళలో అన్ని సమయాల్లో మరి ప్రతిరోజు నీకు ఏంటంటే ఈ లోకంలో ఉన్న కొన్ని ఫంక్షన్స్కు మనము ఏదో ఒక రోజు వస్తుందండి, ఆ ఒక రోజుకు మనం ఏదో ధరించుకొని వెళ్తాము. కానీ యేసుక్రీస్తు బిడ్డలముగా మన ఫంక్షన్ ఎప్పుడు ఉంటుంది? యేసుక్రీస్తు బిడ్డలకు రోజు ఉండాలి. ఎందుకంటే రోజు అలంకరించుకోవాలి మనం. రోజు ఈ స్టైల్లో నువ్వు వెళ్ళాలి, రోజు నువ్వు అలంకరించుకోవాలి. అందుకొరకే యేసు ప్రభు ఇచ్చాడు. లేదు కొద్ది రోజులు ఇవన్నీ ఈ ధరించుకునేటి ఈ మృదుత్వము, సాత్వికము, దీర్ఘశాంతము, ఆ తర్వాత ఆత్మఫలములు ఇవన్నీ ఒక అల్మర్లో పెడదాము, ఆదివారం వచ్చినప్పుడు ధరించుకుంటా అనడానికి లేదు. ఇది అర్థమైందా? ఇది నీకు ఎప్పుడు దేవుని నమ్మిన బిడ్డకి ఎప్పుడు పండగే. ఒకవేళ పండగగా నువ్వు అనుకుంటే, పండగ అనేది మనం దేని గురించి అంటాము? సంతోషానికి, ఆనందానికి, తిని త్రాగడానికి అది పండగ అనుకుంటాం. అయితే యేసుక్రీస్తు బిడ్డలకు ఎప్పుడు పండగ? రోజు పండగ, రోజు తన యొక్క బిడ్డలు తన సన్నిధిలో. ఎందుకంటే ఆయన మనకిచ్చిన సంతోషం ఏంటంటే నిన్ను నన్ను తనకు కుమారులనుగా స్వీకరించుకున్నాడు. అది ఎంత గొప్ప భాగ్యం అండి, కదా. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా ఎఫెసీ 1వ అధ్యాయం 6లో మనం చూసాం, 4-6 వచనాల్లో ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుట కొరకై
సరే, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప మరి మేలు మనకు చేశాడు. దీని కొరకే నిన్ను నన్ను ప్రేమించి జగత్ పునాది వేయబడ మునిపే క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడు. తనకు ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప ధన్యులం కదా. అందుకనే అంటాడు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఈ లోకంలో ఆస్తి కలిగి ఉంటే కాదు, లేకపోతే ఇంకేదో కలిగి ఉంటే కాదు, దాన్ని అందరూ కూడా చచ్చిపోయేవారు ఈ లోకంలో. కానీ యేసుప్రభు నువ్వు కలిగి ఉంటే నీకు లాభం ఏంటంటే, ఆయన ఆరాధికుడుగా నువ్వు ఈ లోకంలో ఏ టైం పోయేది తెలియదు, ఆయన ఆరాధిస్తావు అక్కడికి వెళ్ళి. కానీ ఇవన్నీ నేను కలిగి ఉన్నానని లోక సంబంధమైనవి కలిగి, ఇది నువ్వు ప్రభువు లేకుండా నువ్వు ఒకవేళ ఈ లోకం నువ్వు విడిచితే ఎక్కడికి వెళ్తాం? మనము పాతాళంలోనికి వెళ్తాం. పాతాళంలో ఏముంటాయండి? వేదన, ఏడుపు, పండ్లు కొరుకుట, బాధ, ఇవన్నీ ఉంటాయి కదా. యేసుప్రభు తనకు బిడ్డలుగా స్వీకరించినటువంటి వారికి ఆయన బిడ్డలుగా ఎందుకు స్వీకరించుకున్నాడంటే, నిన్ను నన్ను, నీకు నాకు ఇలాంటి బాధ ఉండకూడదని నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. చూసారా అండి? ఇప్పుడు మనం పిల్లలను చదివిస్తాం కష్టపడి, ఎంత కష్టమో. మనకు అన్నం లేకున్నా, లేకపోతే మనకు నిద్రాహాలు లేకున్నా వాళ్ళని కష్టపడి చదివిస్తాం. ఎందు నిమిత్తము? నాలాగా కష్టపడొద్దు, నాలాగా ఉండకూడదు, నా పిల్లలు ఎలా ఉండాలని, ఒక గొప్పవారుగా ఉండాలి అని అటువంటి ఆ ఆశతోనే చదివిస్తావు. కానీ లేకపోతే ఇంకేముందండి? నీకు లోపల ఉంటుందా? ఉండదు ఆశ? అది ఖచ్చితంగా ఉంటుంది. ఇక తర్వాత పెద్దగా అయినాక, పెళ్ళిళ్ళు అయినాక అవి వేరు. ఆ గుద్దులు, తిట్లు, ఆ తన్నులు అవి వేరు, అవి వస్తాయి. అవి అప్పుడు అనిపిస్తుంది, ఎందుకు చదివిస్తామా. ఇప్పుడు కొంతమంది అంటారు, అసలు చదివించడమే పొరపాటు అయింది అని అంటున్నారు. కారణం ఏంటంటే, వాళ్ళు ఆడికి పోయినాక చెప్తున్నారు కదా, దాన్ని బట్టి. అయితే ఇక్కడ మనం ఎంత ఆశ కలిగి మనం వారిని గొప్ప ఒక ఉద్దేశంతో చదివిస్తున్నామో, అట్లా దేవుడు మనము పాతాళంలో విడవబడి ఏడుపు, పండ్లు కొరుకుట, లేకపోతే వేదనకరమైనటువంటి స్థలంలో నా కుమారులు ఉండకూడదని చెప్పి ఆయన ఏం చేశాడండి? జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు ఆయన యొక్క ప్రేమ చేత మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. దాని కొరకు ఆయనకు విలువైనటువంటి రక్తమును చిందించినాడు. ఆ రక్తము ఎంతగా మనకు సహాయపడిందంటే, ఈ లోకంలో నీ హృదయంలో ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి పాపములన్నీ కూడా కడిగి పవిత్రపరిచి నిన్ను దేవునితో కుమారునిగా, కుమార్తెగా ఉండడానికి కొరకై, పరిశుద్ధులైనటువంటి వారిగా నిన్ను చేయుట కొరకై ఆ గొప్ప కార్యాన్ని చేసి ఉంటున్నాడు. ఇప్పుడు మనం అందరం కూడా ఎవరమండి? ఎవరమాట? మనము కొలస్సీలో మనం చదివిన రీతిగా, కొలస్సీలో మనం చదివాం కదా. ఎవరు మనము? 3వ అధ్యాయం, కొలస్సీ 3వ అధ్యాయము 12వ వచనం ఏమన్నాడు? కాగా చాలు, దేవుని చేత ఏర్పరచబడిన వారం మనం కదా. దేవుని చేత ఏర్పరచబడిన వారం. ఈ ఏర్పరచబడిన వారు ఎలాగున్నారు? వాళ్ళు పరిశుద్ధులను. ఏర్పరచబడిన బిడ్డలు ఎలా ఉంటుందండి? పరిశుద్ధులు. ఎందుకు దేవుడు ఇంతగా మరి పరిశుద్ధులుగా చేయాలి అని అంటే, నేను పరిశుద్ధుడని కనుక నాతో మీరు స్నేహం చేయాలంటే, నాతో మీరు ఉండాలంటే మీరేమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. అందుకొరకే మనలో ఉన్నటువంటి కంపు, రోత హృదయం, భయంకరమైనటువంటి ఇవి ఎక్కడికెళ్ళి వచ్చినాయిరా అంటాం కొన్నిసార్లు. నీ తండ్రికి లేదు, నీ తాతకు లేదు, నీ అయ్యకు లేదు, ఎవరికి లేవు, కానీ నీకు ఈ బుద్ధి ఎక్కడిదిరా అంటాం మనం. అంటే ఈ 13 ఆ 15 కంటే కూడా ఎక్కువ చెడిపోయిన బుద్ధి ఉంటుంది అన్నట్టు వాళ్ళకి ఇంకా. అందుకని మనం ఆ మాట అంటుంటాం. కానీ దేవుడు ఏం చేశాడు? అట్టి దాని నుండి పవిత్రపరిచి తన బిడ్డలుగా, తన స్వాస్థ్యముగా చేసుకున్నాడు. కాబట్టి అట్టి దేవునికి మనం ఎలాగో వచ్చి ఆయన నమస్కారం చేయాలటండి? పరిశుద్ధ అలంకారములతో ఆయన సన్నిధికి వచ్చి మనం నమస్కారం చేయాలి. యెహోవా మీద కృతకీర్తన పాడుతూ
ఆయన ఆరాధిస్తూ రావాలని ప్రభు కోరుతుంటున్నాడు. కాబట్టి ఇట్టి తలంపులు కలిగి మన దేవుణ్ణి మనము ఆరాధించుకుందాం. అందరం మోకరించి ఆరాధించుకుందాం. దానికి ముందు ఒక పాట పాడుకుందాం. ఒక పాట చూడండి, పాట అమూల్య రక్తము ద్వారా అనే పాట పాడుకుందాం. అమూల్య రక్తము ద్వారా అనే పాట చూడండి. 500 నా దగ్గర పాత పుస్తకం ఎంతండి? 609 అట. చూడండి, 609 మీ దగ్గర ఉన్న పుస్తకం. నా దగ్గర పాత పుస్తకం ఉంది కాబట్టి దీంట్లో 596 దీంట్లో. ఓకే, పల్లవి మొదటి చరణం పాడుకుందాం. లేచి నిలబడి పాడుకుందాం. ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము మన యౌవన జీవితముల్ శరీరాశకులో పరచి మన యౌవన జీవితముల్ శరీరాశకులో పరచి చెడు మాటలను పలుకుచు శాంతి లేకాయుంటినిగా. చెడు మాటలను పలుకుచు శాంతి లేకాయుంటినిగా. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. కూర్చోండి, ప్రభుని ఆరాధించుకుందాం. నీవిచ్చిన రక్షణ పాత్రను చేతి పట్టుకుని త్వరలో రానైనా యేసుక్రీస్తు నామములో స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇదే పాటను మరొక వచనాన్ని పాడుకుందాం. చెడు మార్గమున పోతిని దాని అంతము మరణము. చెడు మార్గమున పోతిని దాని అంతము మరణము. నరక శిక్షకులో బడుచు పాపపు ధనము పొందితిని. నరక శిక్షకులో బడుచు పాపపు ధనము పొందితిని. అమూల్య రక్తము
ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము. మన బలలో పాలు పొందటానికి ముందు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:28 మనం చదువుకుందాం. 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనములు. మా రక్షకుడు నేను స్తుతిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు పాపరోత జీవితంలో నుండి మమ్మల్ని వెతికి రక్షించుకొని కడిగి తన బిడ్డలుగా నీ బిడ్డలుగా నన్ను మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనము చెల్లిస్తుంటున్నాం. మిగతా సమయం మాకు ఎంతో ఆశ్చర్యకరంగా చేయండి. నేను ప్రభా సన్నిధిలో యోగ్యంగా మేము పాలు పొందుట కొరకై పరీక్షించుకొని మరి యోగ్యంగా పాలు పొందుటకు సహాయపడు. మామూలు మీ చేతులకు అప్పు చూపించు. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనము చూసినట్టయితే మనము ప్రతి దినము ప్రతిసారి మనము ఈ లోకంలో ప్రభు కొరకై జీవించిన మనము మన మనసాక్షి విషయంలో పరీక్షించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు నమ్మినటువంటి బిడలు వారి రూపము, వారి రూపురేఖలు, వారి యొక్క అన్నీ కూడా ఎలా ఉంటాయి. కానీ వారు చెందినటువంటి మార్పు ఎక్కడంటే వారి హృదయంలో మార్పు చెందినటువంటి జీవితం. కాబట్టి మనము మార్పు చెందినటువంటి వారముగా మరి పరీక్షించుకుంటూ యోగ్యంగా ఈ లోకంలో మనము సాగి వెళ్ళాలని ప్రభు కోరుతుంటున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:5 మనము చూసినట్టయితే 13:5 చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. విశ్వాసం అంటే ఈ యొక్క మాటకు కూడా మనం పోల్చుకోవచ్చు. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ప్రకటన 2:4 వచనంలో 2:4 వచనం ప్రకటన చాలు. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. అందుకని ఇక్కడ ఏమంటుందంటే విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. అంటే ఏంటంటే ఈ మొదట్లో యేసు ప్రభువును నమ్మినటువంటి ఆ మొదట్లో ఉన్నటువంటి ఆ విశ్వాసము, ఆ ప్రేమ ఉన్నదా లేదా అనేది మనము ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఈ ఎఫెసీ సంఘంలో అంతా ఉంది, కానీ ఈ దేవుని యొక్క బిడ్డలుగా చాలామంది అవుతూ ఉన్నారు. వారు చాలా హఠాత్తుగా అయిపోయారు. కానీ వారిని గురించి ఏమైపోయిందంటే ఇప్పుడు చూడండి, మనకు ఒక మాట తెలిసిన, ఎంత చెట్టుకు అంత గాలే అంట. తర్వాత ఎంత మరి మన కుటుంబం పెరుగుతుంటుందో
అంత మన పనులు మరి అన్నీ కూడా పెరుగుతుంటాయి. ఇంట్లో సామాన్లు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఎట్లా మనం పెరిగిన దాన్ని బట్టి మనకు ఉంది. సో వీటన్నిటిలో అది ఆశీర్వదించి దేవుడు మనకి ఇచ్చాడు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే, ఈ ఏమి లేనప్పుడు ఉన్నంత ప్రేమ దేవుని మీద ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైపోతుందట, తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక స్పూన్ కడగడం కూడా అదొక టైమే. ఒకప్పుడు ఆ స్పూన్ లేదు. ఆ స్పూన్ కడగడానికి కూడా మనకు టైం పెట్టాల్సి వస్తుంది. ఆ స్పూను కడిగి ఆ పిల్లోనికి తినిపించి రావడానికి కూడా మనకి ఇక్కడ ఆలస్యం అవుతుంది అన్నట్టు. దేవుని సన్నిధికి ఆరాధనకే కాదు, దేవుని సన్నిధిలో నీ వ్యక్తిగతంగా నీ జీవితంలో కూడా ఆయన సన్నిధిలో కూర్చోవడానికి కూడా నీకు ఇవన్నీ ఏమైపోయినాయి అంటే అడ్డంకులే అయిపోయినాయి. అందుకనే అంటాడు, నీకుండినటువంటి మొదటి ప్రేమను, ఆ మొదటి ప్రేమను నిజంగా మనము అలాగ ప్రేమిస్తున్నామా? ఒక ఆయన ఏమన్నాడంటే, లేక ఒకటే ఆదివారం వస్తుంది బ్రదర్, ఈ ఆదివారం కూడా అన్ని పనులు చూసుకోవద్దా? ఒక ఆయన ఆ ఆదివారం రోజు ఏం చేసిందంటే, ఆరాధనకు లేటుగా వచ్చి ఆయన పలకరిస్తే ఏమన్నాడంటే ఫ్రిడ్జ్ తుడుచుకున్నాడట. ఫ్రిడ్జ్ తుడుచుకోవడంలో ఆయనకి ఏమైంది, లేట్. మరి నీకు ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ లేనప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? దేవునికి ఎంతో సమయాన్ని ఇచ్చావు. నిన్నటి దినము అంటే మొన్న వారంలో చనిపోయాడు ఆ బ్రదర్. మనకు అంటే నాకు బాగా చాలా క్లోజ్ అన్నట్టు, చాలా దగ్గరే ఆయన చనిపోయాడు. ఆయన గురించి ఉన్న సాక్ష్యం ఏంటంటే, నేను కూడా చూశాను అది. 9 గంటలకు ఆరాధన అంటే కూడా ఆయన 8 గంటలకే వచ్చి కూర్చుంటాడు. ఆయన ఉండేది ఎక్కడంటే రామ్నగర్ నుండి ఆయన వెళ్ళే ఆరాధన స్థలం ఎక్కడంటే విజయనగర్ కాలనీ. ఎవరికైనా తెలుసా మీకు? పోనీ మెహందీపట్నం తెలుసా? మెహందీపట్నంకు కొంచెము ఫస్ట్ విజయనగర్ దాటేసి మెహందీపట్నంకి వెళ్ళాలి. పోనీ రామ్నగర్ తెలుసా? రామ్నగర్కు మెహందీపట్నంకి ఎంత దూరం తెలుసా? ఆ దూరం తెలుసా? చాలా దూరం ఉంటుంది. అక్కడికి ఆయన మరి అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో ఆయన, బహుశా మీరు కూడా చూశారు, పెద్దపాడుకు విజయనగర్ కాలనీ నుండి వాళ్ళ టీం ద్వారా వచ్చాడు. ఆయన వంట చేశాడు, లావుగా ఉండే వ్యక్తి. సో ఆయన గురించి ఉన్నటువంటి ఒక సాక్ష్యం ఏంటంటే, యేసుప్రభును మనము ప్రేమిస్తున్నటువంటి ప్రేమలో ఈ దినం వరకు నాకు ఏమంటుందంటే, విశ్వాసంలో కానీ ప్రేమలో కానీ మనం ఏం కావద్దట, తగ్గిపోకూడదట. మనది ఇంకెక్కువ పెంచుతూ ఉండాలి ప్రభు కొరకు, ఇంకా పెంచుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, మన పిల్లలకు ఒక్కొక్క క్లాస్లో బుక్స్ ఏమవుతూ ఉంటాయి, పెరుగుతుంటాయా తగ్గుతాయా? పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను ఏంటంటే, మీ ఆత్మీయ జీవితంలోనికి వచ్చిన తర్వాత, యేసు ప్రభు బిడ్డలుగా మనం చేయబడిన తర్వాత, మనకున్నటువంటిది ఏంటిదండి? బైబిల్. అంతే కదా, అదొకటే కదా, అంతేనా? అదొకటే. అయితే ఇంకా నా విశ్వాసము ఇంకా ఎక్కువగా బలపడడానికి కొరకై బైబిల్ నుండి, వచనాల నుండి తీసి రాసినటువంటి బుక్స్ చాలా ఉన్నాయి. ఉన్నాయా లేవా? బైబిల్కు సంబంధించి గొప్ప గొప్ప భక్తులు రాసినటువంటి ఆ బుక్స్ ఎలా ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క వచనం మనకు అర్థం కాదు.
కొన్ని విషయాలు. ఆ వచనాన్ని వాళ్ళ యొక్క భక్తి విధానంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు, వివరిస్తారు. కాబట్టి మనకేం చేస్తాయి అవి చాలా అడిషనల్ అన్నట్టు. అదేంటండి అడిషనల్. ఇప్పుడు చూడు, మన పిల్లలకు ఒక టెక్స్ట్ బుక్ కాకుండా ఇంకెన్నో తెచ్చిస్తాం. మన ఆత్మీయ జీవితానికి నీవు దేవుని మీద ఎక్కువగా నీ విశ్వాసం ఇంకా బలపడాలంటే, ఆయనపై ఇంకా నీ యొక్క ప్రేమ ఇంకెక్కువ పెరగాలంటే, వాస్తవానికి ఈ పరిశుద్ధ బైబిల్లో ఒకటి చదివితే సరిపోదు. మనకి ఇంకేం కావాలండి? అన్ని ఒక్కొక్క ఆత్మీయమైనంగా రాసినటువంటి వారి బుక్స్ను మనం ఏం చేసి రావాలి? చదువుతూ ఉంటే అప్పుడు మనకేమవుతుంది? మన ప్రేమ కూడా, మన విశ్వాసం కూడా పెరుగుతూ ఉంటుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది. అలా పెంచుకోవాలన్నటువంటి ఆశ మనలో ఉండాలి. చాలు దీంతో సరిపోద్దనంటే అంటే సరిపుచ్చుకోవచ్చు. నీలో అంతగా బాగా వచ్చి నువ్వు దీంతోటే సరిపుచ్చుకుంటే మంచిది. ఏదో అలాంటి బలహీనలకు కొన్ని బుక్స్ కూడా కావాలనుకుంటాం, ఎందుకంటే బలపడడానికి. నువ్వు దీంట్లో బలపడితే చాలు. అది అలాగ బలపడుతున్నామా లేదా? నీ విశ్వాసం ఎంతవరకు ఇంకా ముందుకు సాగుతూ ఉంది? భ్రష్టులు కానటువంటి విధానంలో మీ విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోవాలి. మనల్ని మనమే ఏం చేసుకోవాలట? శోధించుకోవాలి. కొన్నిసార్లు ఎట్లుంటుందంటే, క్రైస్తవ దేవుని బిడ్డలైనటువంటి వారికి మరి పబ్లిక్గా వెళ్తున్నప్పుడు బైబిల్ ఓపెన్ చేసి చదవాలంటే కొంచెం కష్టమవుతుంది కదా. అయితే దేవుని యొక్క బిడ్డలకు ఆశ ఏముండాలంటే, బైబిల్ తీసి చదవలేను, అలా కూర్చొని లేకపోతే వేరే వేరే వార్తలు వినడము నాకు కష్టము అనుకున్నప్పుడు, దీనికి సంబంధించిన ఆత్మీయమైన బుక్స్ ఉంటాయి చూడండి, వాటిని వెంటబెట్టుకొని పోవడం ద్వారా మనకేం అవుతుంది? దాన్ని చదువుతాం. నువ్వు ఆ బుక్స్ చదువుతున్నప్పుడు నీలోనికి ఏ మాటలు వెళ్తుంటాయి? దేవుని యొక్క మాటలే వెళ్తుంటాయి. అంత డేర్ ఉంటే నువ్వు అక్కడ కూడా బైబిల్ తీసి చదవచ్చు, అంత డేర్ ఉంటే. కానీ మనం భయపడతాం కదా, అమ్మో బైబిల్ అవద్దు, ఆ బైబిల్ మనము తీసి చదవలేం. సరే మంచిదే, కానీ ఆత్మీయంగా నువ్వు ఎటుపెట్టి ఏ రీతిగానైనా నువ్వు విశ్వాసంలో సన్నగిల్లిపోవద్దు. విశ్వాసంలో ఏం కావద్దండి? దాంట్లో ఇంకా 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 బలపరచబడడం అనేది మరి రావాలి. దాని కొరకే మనము అభివృద్ధి చేసుకోవాలి. అందుకని మిమ్మల్ని మీరే శోధించుకొనుడి. శోధించుకోవడంలో అర్థం ఏంటంటే, నేను ఈ సమయంలో వెళ్తూ ఉన్నాను, అక్కడంతా నష్టంగా ఉంటుంది, నాకేం చేయాలా? నాకు ఏదైనా ఒక మరి ఆత్మ సంబంధమైనటువంటి స్నేహితుడే కానీ, లేకపోతే ఒక బుక్కే కానీ, లేకపోతే వాక్యమే కానీ, ఇది నాకు ఉండాలి అని మనం శోధించబడాలి. అర్థమైంది? అప్పుడు మనము మనతో తీసుకొని వెళ్తాం. దానివల్ల ఏమవుద్దంటే, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలా? మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనం ఎంతగా దేవుని వాక్యం చదివినా, దేవునికి సంబంధించిన బుక్స్ చదివినా, మనకు లోపల ఉండాలంటే చాలా కష్టం. ఏమి బుక్ లేకున్నా, మనకి టైం పెట్టకున్నా ఊరికనే వచ్చేస్తే మన లోపలికి వేరే బయట అన్న వాళ్ళ మాట కూడా మన లోపల వచ్చిపోతుంది. రాజకీయం నిండిపోతుంది, పక్కోళ్ళు నిండిపోతారు, వాళ్ళు నిండుతారు, ఇవన్నీ అసలు దానికి ఆలకించి వినాల్సిన అవసరమే లేదు. అలా వచ్చేస్తాయి, అలా ఉండిపోతాయి. కానీ దేవుని యొక్క వాక్యం మనము పరీక్షించుకొని జీవించడానికి కొరకై మనం ఏం చేయాలండి? వినుట వలన విశ్వాసం కలుగును. వినుట ఎవరిని గురించి? క్రీస్తును గురించినటువంటి మాటలను మనం వినుట వలన మనకేం కలుగుతుందటండి? విశ్వాసం కలుగుతుంది. అర్థమైందా? దేవుని బిడ్డలైనటువంటి మనము ఇప్పుడు మన పని ఏంటంటే,
ఎందుకంటే మనం వినుటలో, చదువుటలో, దేవుని బిడ్డగా జీవించటంలో మనం ఏం చేసి రావాలి? అదే ప్రయాసం ఉండాలి, అదే అభ్యాసం ఉండాలి. మనకేముండాలండి? అందుకని అపోస్తలుడు ఏంటండి, పౌలు అది చూడండి, అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యం 24వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. అపోస్తలుల కార్యంలో 24వ అధ్యాయము 16వ వచనం. చాలు. దేవుని ఎడల, మనుషుల ఎడల. దేవుని దగ్గర ఉన్న జాలు అనేది కాదు, దేవుని దగ్గర ఉంటే మనుషుల ఎడల కూడా ఉండాలి. కాబట్టి దేవుని ఎడలను, మనుషుల ఎడలను తన యొక్క మనస్సాక్షి ఎప్పటికి కూడా నిర్దోషమైనదిగా ఉండునట్లు అపోస్తలుడైన పౌలు ఏం చేస్తుండట? అభ్యాసం చేస్తున్నాడు. అభ్యాసం అంటే అర్థం ఏంటి మన భాషలో? ప్రాక్టీస్ చేయడం, లేకపోతే అభ్యాసం చేయడం. మరి ఎక్కడ అంటున్నాడు? నిర్దోషమైన వారంగా ఉండున్నట్లు అన్నాడు కదా మనము నిర్దోషమైన వారు. మరి యేసుప్రభు వారు ఎఫెసీ 1వ అధ్యాయంలో ఆయన ఎలాగ ఉండుట కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు? పరిశుద్ధులను, నిర్దోషులుగా ఉండుట కొరకు. ఎఫెసీ 1వ అధ్యాయం 4-6 వచనాల మధ్యలో చూసాం కదా మనం. అక్కడేమన్నాడు? మీరు పరిశుద్ధులను, నిర్దోషులై ఉండవలనని అని చెప్పాడు. ఈ పరిశుద్ధత, ఈ నిర్దోషము ఎప్పటి వరకు ఉండాలండి ఒక దేవుని బిడ్డకు? చెప్పరు. ఒకరే అంటున్నారు, ఇంకా వాళ్ళ వినబడతలేదు. అన్నకు ఒక్కరికే ఉంటుందండి, మాకు అట్లా కాదు, అప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది అంటాం. ఎప్పటి వరకు ఉండాలి ఇవి? ఎప్పటి వరకు ఉండడానికి కొరకై అంత ప్రయాసపడి ఆయనకు అమూల్యమైన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను పరిశుద్ధునిగా, మరి నిర్దోషమైన వానిగా చేసుకున్నాడు ఆయన. అంతం వరకు నీవు ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నేను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి ఈ విధముగా, నా మనస్సాక్షి అన్నాడు, ఎల్లప్పుడూ నా మనస్సాక్షి అన్నాడు కదా. ఇప్పుడు ఆ మాట మీరు చదవండి. అదే అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనంలో ఏమన్నాడు? ఆ మాట చదవండి. ఎల్లప్పుడూ, చాలు ఎల్లప్పుడూ. అందరు చదివారు అది? ఎల్లప్పుడూ ఎవరి మనస్సాక్షి? అదే చదవమంటున్నాను. నీకై నువ్వు చదవాలని చెప్తున్నాను. ఇప్పుడు నువ్వేమైపోయి, దేవుడు నిన్ను ఏం చేశాడండి? పరిశుద్ధునిగా చేశాడు. తర్వాత ఏం చేశాడా? మరి ఆ నమ్మకం ఉంది కదా. ఆ నమ్మకం ఉంటే నువ్వు ఎల్లప్పుడూ ఏం చేయాలట? ఎల్లప్పుడూ నువ్వు అభ్యాసం చేయాలి. ఎలా ఉండడానికి కొరకు? పరిశుద్ధంగా, నిర్దోషమైన వాడిగా ఉండడానికి కొరకై ఎల్లప్పుడూ నువ్వేం చేయాలి? అభ్యాసం చేస్తూ ఉండాలి. నీ మనస్సాక్షి విషయంలో అభ్యాసం చేస్తూ ఉండాలి. అందుకని అభ్యాసం చేయట కొరకు ఇక్కడ ఏమన్నాడండి? పరీక్షించుకోవాలి. 2 కొరింథీ మరి మనం 13లో 5వ వచనంలో చూసినట్టంటే అభ్యాసంలోనే పరీక్ష. ఇదే పరీక్ష అన్నట్టు. మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలి? పరీక్షించుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా అంటాడు. అర్థమైందా అండి? ఇప్పుడు నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ యొక్క ప్రేమ,
ఆయన మీద ఉన్న నీ విశ్వాసము ఎంతవరకు ఉంది, ఎంతవరకు నువ్వు వెంబడిస్తూ ఉన్నావు అని ఈ వాక్యాన్ని చదువుకుంటూ నీకు నీవుగా ఏం కావచ్చండి? నీకు నీవుగా ఏం కావచ్చు? సరిచేయబడవచ్చు. వెంటనే ఇక్కడే సరిచేయబడి, ప్రభువా నీ కొరకు నేను ఇప్పుడు విశ్వాసంలో కానీ ప్రేమలో కానీ నేను తగ్గిపోకుండా నీ కొరకే సిద్ధంగా ఉంటానని మనము ఇప్పటికిప్పుడే సిద్ధపడవచ్చు. దీనికి ఒక ఉపవాస ప్రార్థనలు పెట్టి సిద్ధపడతావా నువ్వు అని, లేకపోతే ఒక ప్రత్యేకమైన గుడికి పెట్టి సిద్ధపడతావా, లేకపోతే నీకు ఇంకేమైనా పండగ చేయాలా నీకు, లేకపోతే కొత్త బట్టలు కొనియాలా నీకు, లేకపోతే ఇంకేం కావాలి, ఇవైతే అవుతావా అనడానికి లేదు. ఇక్కడ ఇప్పుడే చదువుతున్నాం, మనం ఈ క్షణమే చదువుతున్నాం. ఏమని? మొదట నీకుండినటువంటి ప్రేమను నీవు వదులుతివి. నీకున్న ప్రేమను ఎంతవరకు ఉంది? నీకున్నటువంటి చాలా పనులలో నువ్వేమైపోతున్నావు? మొదట్లో ఇచ్చినటువంటి ప్రేమ, మొదట ఉన్నటువంటి ఆసక్తి నువ్వు ఇవ్వలేకపోతున్నావా? అయితే దేవుడు చూస్తాడు నేను, నన్ను ఇవన్నీ ఇచ్చాడు, ఇచ్చింది కానీ నువ్వు ఏం చేయాలంటే దానికి ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ప్రభువుకు సమయం ఇవ్వడానికి చూడాలి. అవన్నీ ఇచ్చినందుకు వాటిని సరి చేసుకుంటూ నువ్వు ప్రభువుకు సమయం ఇవ్వాలి. నీ విశ్వాసం ఏమాత్రం కూడా వీటి ద్వారా సన్నగిల్లకూడదు. అందుకని మత్తయి స్వార్థల్లో యేసుప్రభు ఏమంటాడు? నీకు ఆటంకంగా ఉన్నదాన్ని ఏం చేయమంటాడు? తీసివేయమంటాడు. నీకు ఆటంకంగా ఉన్నదాన్ని అంటాడు. అంటే తీసివేయడం అంటే కట్ చేయడం కాదు కదా, తీసివేయడం. నీకు ఆటంకంగా ఉన్నదాన్ని తీసివేయడం అంటే, ఇప్పుడు నీకు పాత్రలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇన్ని దోమకూడ కంటే నేను మా సిస్టర్ ఉన్నప్పుడు నాకు ఆమెకు అదే అయ్యేది, 2 వాడాలా, 2 కడుక్కోవాలి, 2 జని ఇట్లే అంటుండేది అన్నట్టు. ఎందుకంటే సమయం ఎక్కువైపోతుంది దానికి. సిటీ మన పల్లెటూళ్ళకు సిటీకి ఉన్న తేడా ఏంటంటే, మనకు సింక్ ఉంటుంది కదా, నిండిపోవాలి, సాయంత్రం వరకు నిండిపోతుంది. మేము చిన్నప్పుడు నాకు తెలిసి బాగా అనుభవం ఏంటంటే, ఇట్లా 2-3 ఇట్లా పడగానే మాకు జాలారి ఉండే, అప్పుడు ఈ సింకులు లేవు. జాలారి బకెట్లు చేదుకొని ఆడ కూర్చొని టకటక బూడిది తయారు చేసుకునేది, పీసు పెట్టి టకటక తోముకునేది, ఆడబెట్టేది. కొన్ని ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఏమైందంటే, టిఫిన్ చేసినా అప్పుడు కడగడం కాదు, అందులో పడేసుడే. అన్నం తిన్నా అందులో పడేసుడే, కోపం వాడినా అందులో పడేసి మొత్తం నిండిపోయి దానికి 1 గంట టైం పెట్టాలి. అర్థమైంది? ఆ 1 గంట టైం పెట్టి అంత శుభ్రం చేసిన తర్వాత ఏమైందంటే, అబ్బా నిద్ర వస్తుంది, అలసిపోయాం చాలా, ఇన్ని పాత్రలు అలసిపోయామని చెప్పేసి మనం ఏం చేస్తామంటే, దేవునికి సమయం ఇవ్వకుండా ఏం చేస్తామండి, ఇక బజ్జుకో కాదు పడుకుంటాం అన్నట్టు. నీకు ఇన్ని పాత్రలు ముందు ఉండేనా చెప్పండి? మనం ప్రశ్నించుకోవాలి ఈ ప్రశ్న. ఒకవేళ ఇన్ని పాత్రలు ఇంతకంటే ఎక్కువ పెట్టుకోండి, కానీ ప్రభుకి ఇచ్చే సమయము, ఆయన మీద ఉన్న విశ్వాసం సన్నగిల్లిపోకూడదు, అది కావాలి. అలాగుంటే నువ్వు ఎన్నైనా చేసుకో, కష్టపడి పని చేసుకో. జాన్ వెస్లీ వాళ్ళ మమ్మీకి చాలా కుటుంబం అట, పెద్ద కుటుంబం. ఒక్కొక్క పిల్లలకు చేసి పడుకునేసరికి మరి టైం 12-1 అయ్యేది. ఆ తర్వాత అందరూ పడుకునేసరికి, ఆ తర్వాత ఈమె పెందలకడనే మళ్ళీ 5 o'clock లేచి ప్రభువును ప్రార్థించడం, ప్రభు కొరకు. ఇవన్నీ తను చేస్తూ వచ్చింది. ఎంతో బిజీ, ఎంతో పనిలో. కాబట్టి ఎన్ని పనిలో ఉన్నా కూడా, ఏదున్నా కూడా నీవు ఇప్పుడే పరీక్షించుకో అంటున్నాడు. నువ్వు విశ్వాసంలో మరి ఎంతగా ముందుకు వెళ్తున్నావు ఒకసారి శోధించుకో, ఒకవేళ నిన్ను నీవే పరీక్షించుకో. ఈ విషయంలో భ్రష్టులు కాని ఎడలా అంటే, భ్రష్టులం ఎప్పుడవుతామంటే కదా అని చెప్పాను కదా ఇంతకుముందుకు, అంత విస్తారమైన పని పెట్టుకుంటే భ్రష్టత్వమే వస్తుంది. అర్థమైందా అండి?
విస్తారమైన మరి ఒకప్పుడు ఇన్ని బట్టలు ఉండేనా నీకు నాకు చెప్పండి, ఇన్ని బట్టలు ఉండేనా? ఇప్పుడు ఉన్న అల్మారు కూడా సరిపోదు మనకు, ఇంకొక అల్మార అయితే బాగుండు అని అంటాం. ఏంటంటే ఒక్కొక్కటి కొత్త వచ్చుడే. అయితే ఇవన్నీ ఉండడంలో మంచిదే, కానీ దేవుని సమయాన్ని దొంగిలించేది, దేవునికి నువ్వు ఇచ్చే ప్రేమలో ఏమన్నా అవి తక్కువ చేస్తే మాత్రము అవి నువ్వేమైపోతావు, భ్రష్టులమైపోతాము అంటాడు. అందుకని అపొస్తలుడైన పౌలు అంటాడు, నా శరీరమును నేను ఏం చేస్తానంటాడు, నల్లగొట్టుకుంటానన్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, 1 కొరింథీ 9:25 నుండి, మరియు 10 పోరాడు ప్రతివాడును శరీరం మనల్ని భ్రష్టు పట్టించడానికి శరీరం మహాభయంకరమైనటువంటి సాధనం మనలో. కాబట్టి ఈ శరీరము మరి మన మనసు ఏమో గురి చూడాలని ఉంటుంది, మన మనసుతో పోరాడవలనని ఉంటుంది, కానీ శరీరం ఏం చేస్తుంటుందంటే మనల్ని నష్టం తెస్తూ ఉంటుంది. అందుకని అపొస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, తను గురి చూచడానికి మరి ఆటంకంగా ఉన్న ఒకవేళ నేను భ్రష్టుడినై పోదునేమో అని ఆయన ఏమి జ్ఞానం కలిగినాడంటే, నా శరీరమును నలగొట్టి దానిని లోబర్చుకుంటున్నానంట. అది చాలా ప్రాముఖ్యమండి. మన శరీరం ఏం చేస్తుందంటే చాలా మనల్ని భ్రష్టుపరచడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. లేని మరి అదేంది క్రీస్తు బిడ్డగా జీవించడానికి నన్ను అది ఇష్టపడదు అది. అందుకని అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు, గలతీలో మనం చదివిన రీతిగా, నేను ఇక మీదట ఎవరి కొరకు జీవించేవాడను, నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు గలతీ 2:20 చూసిగా, నేను క్రీస్తుతో కూడా ఏమేయబడ్డాను, సిలువ వేయబడి ఉన్నాను. చాలు. మనము దేవుని యొక్క కుమారుని యందు విశ్వాసం వలన మనము జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు నీ శరీరము, నీ యొక్క తలంపులు, నీ యొక్క ఆలోచన అంతా కూడా ఎవరిలాగా ఉండొద్దండి, లోకస్తుల మాదిరిగా ఉండకూడదు. నీ ఆలోచన, నీ తలంపు, ఇవన్నీ కూడా ఇప్పుడు నువ్వేమైపోయావు అంటే క్రీస్తు బిడ్డగా చేయబడ్డావు. క్రీస్తు బిడ్డగా ఇప్పుడు నేను జీవించను. కాబట్టి క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నా ఊహ, నా తలంపులు, నా యొక్క ఆలోచనలు అవన్నీ కూడా ఇప్పుడు నాయి కావు. ఇప్పుడు ఎవరి అండి? దేవుని. నువ్వెవరు? పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడవు, కుమార్తెవు. నీ దేవుని నువ్వు అధికంగా ప్రేమించేవాడవుగా నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావు. విశ్వాస విషయంలో భ్రష్టులు కాకుండా మనము జీవిస్తూ రావాలి. అందుకనకే మనం ఏం చేయాలంట, మనము పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో మన విశ్వాసంలో, ప్రేమలో ఎక్కడేమైనా తగ్గిపోయినామా అనేది పరీక్షించుకొని ఈ లోకంలో ప్రభు బిడ్డలుగా జీవించడం కొరకై దేవుని యొక్క వాక్యంలో మరి సిద్ధపరచబడుతూ, అలాగే ప్రభు బలులో మనము యోగ్యంగా చేయవి వారినిగా దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలులో పాల్పొందాం.